పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలయ్యాయి అని అంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సింగపూర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని వెల్లడించారు వైద్యులు. ఈ విషయమై పవన్ కళ్యాణ్ అధికారిక వర్గాలు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అందులో మార్క్ శంకర్కు వైద్య పరీక్షలు చేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కి సింగపూర్లోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ నేరుగా హాస్పిటల్కి చేరుకున్నారు. మార్క్ శంకర్ను చూశారు. చేతులు కాళ్లకు కాలిన గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తులకు పొగ చూరడంతో అత్యవసర వార్డులో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అక్కడి వైద్యులు అధికారులతో మాట్లాడారు. మార్క్ కోలుకుంటాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్త ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని తెలియజేశారు. భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకువచ్చారు. మరో 3 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు. లేఖలో పేర్కొన్నారు.